సోదరులు మగుటం శివ గారికి, జిల్లా అధ్యక్షులు సోదరులు వనమా నరేంద్ర గారికి, జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారికి, ప్రజాపోరు ఇన్ఛార్జ్గా కన్వీనర్గా ఉన్నటువంటి సోదరులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీనివాసరాజు గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున సమయాభావం వలన పేరు చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక వక్తలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు, ప్రజాపోరు యాత్రని చాలా విజయవంతంగా మనం నిర్వహించుకున్నటువంటి సందర్భంలో ముగింపు సభ నిర్వహించుకోవాలి అని చెప్పి భావించినప్పుడు ఇక్కడ కార్యకర్తలతోటి చక్కటి సాయం సమయంలో ఒక మంచి సమావేశం నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇందాక జిల్లా అధ్యక్షులు సోదరులు నరేంద్ర గారితో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, మన జిల్లాలో ఉన్నటువంటి 249 గ్రామాల్లో ఎన్ని గ్రామాలకి వెళ్ళాము, ఎంతమందితో మనం మాట్లాడగలిగాము అని చెప్పి. వారు దానికి జవాబిస్తూ 249 గ్రామాల్లో 204 గ్రామాలకి మేము విజయవంతంగా వెళ్ళగలిగామని చెప్పి వారు తెలియజేశారు. కనుక ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారమైనటువంటి పార్టీ. ఈనాడు ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికలు జరిగాయంటే అక్కడ విజయడంకాన్ని మోగించడం, లేదా భారతీయ జనతా పార్టీ రెపరెపలాడుతున్నా, లేదా అక్కడ ఒక బలీయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవిస్తున్నా, దానికి కారణం క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇందాక చెప్పారు, దేశం ముందు పార్టీ తర్వాత ఆ చివరనే వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో శివ మకుటం గారు చెప్పడం జరిగింది. కనుక ప్రతి భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశాన్ని, పార్టీని తన కుటుంబంగా, తన తల్లిగా భావిస్తూ సేవ చేస్తున్నటువంటి సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం కేవలం 2 పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైతే ఇవాళ 303 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకునే స్థాయికి ఎదగలిగింది. రేపు 350 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకుంటుంది అని చెప్పి ఢంకా పదంగా మేము చెప్పగలుగుతున్నాం. అంటే 3వసారి కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధాని అవుతారని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఈ సందర్భంలోనే విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, మేము ప్రజాపోరు యాత్ర చేపట్టినప్పుడు ప్రజల వద్దకి ఎందుకు వెళ్ళాము అనేటువంటి విషయాన్ని వారు వివరించి చెప్పడం జరిగింది. ఇవాళ ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదేమో కేంద్రానికి సంబంధించి. ఎందుకంటే 2014వ సంవత్సరంలో భారతీయులందరూ కూడా దేశంలో ఒక మంచి మార్పు కావాలి అని చెప్పి ఆకాంక్షించారు. 2014వ సంవత్సరానికి ముందు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం తిరిగి గుర్తు తెచ్చుకున్నట్లయితే కేవలం స్కాముల పర్వాన్ని మనం అంతకు ముందు చూసేవాళ్ళం. ఎక్కడా కూడా ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి నాయకత్వం కావచ్చు, లేదా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం దేశంలో లేనటువంటి సందర్భంలో ప్రజలు ఆనాడు ఒక మార్పుని ఆకాంక్షించి ఒక మంచి పార్టీని ఒక అధికారంలో తీసుకుని వచ్చి ఒక మంచి నాయకుడికి దేశ పగ్గాలు అందివ్వాలి అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఆనాడు భారతీయ జనతా పార్టీకి 2014వ సంవత్సరంలో అనూహ్యంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి
282 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించి పార్లమెంటుకు పంపించడం జరిగింది. ఆనాడు భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్, అంటే అందరినీ కలుపుకుంటూ ప్రగతి పదంలో నడుస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అన్నదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. 2014 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు ఏ రకమైనటువంటి అవినీతి రహిత పాలనని, దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగినటువంటి పరిపాలన దేశానికి అందించిందో ప్రజలు గమనించిన పిమ్మటే తిరిగి 2019 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. 2014లో 282 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపిస్తే 2019 సంవత్సరంలో 303 భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని భారతీయులందరూ కూడా గెలిపించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు అంటే 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మనం చూసినట్లయితే ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ ఉన్నదో, అంటే ఇందాక సోదరు నరేంద్ర గారు చెప్పారు, సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతి పదంలో నడిపిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించడం, దానికి కట్టుబడి నాటి నుండి నేటి వరకు ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా కూడా పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు, నేను పేదరికం నుండి వచ్చాను, పేదలు అనుభవించేటువంటి కష్ట నష్టాలు నాకు బాగా తెలుసు, కనుక ఆ పేదవాడికి సంక్షేమాన్ని అందించే దిశగానే మా పరిపాలన, మా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ వారు ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా జన్ధన్ యోజన దగ్గర నుండి జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావ్ బేటీ పడావ్, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సించాయి యోజన, ఇంద్రధనుష్ యోజన, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గంలో ఉన్నటువంటి వారికి న్యాయం చెయ్యాలి అనేటువంటి తపన మనకి సుస్పష్టంగా మనకు కనబడుతుంది. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి పార్లమెంట్లోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పినటువంటి మాట, నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు, నేను ఈ దేశ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి వారు ఏదైతే మాట చెప్పారు దానికి కట్టుబడి ఒక సేవకుళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మంచి మార్పు తీసుకురావాలి అనేటువంటి సంకల్పంతో వారు పనిచేస్తున్నటువంటి తీరుని ఒక్కసారి గమనించండి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇవాళ మనం చూసినట్లయితే 2014 సంవత్సరానికి ముందు మరి పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారు తిరిగి వెళ్ళినా కూడా మనం కళ్ళప్పగించి చూసేవారు. కానీ ఇవాళ ఏ ఒక్క ఉగ్రవాది కూడా పొరుగు దేశం నుండి మన దేశంలోకి అడుగు పెట్టాలంటే వణికిపోతున్నాడు. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ మాధ్యమంగా పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేసి ప్రతి భారత సైనికుడి వెనుక 140 కోట్ల మంది ప్రజలు నిలబడి ఉన్నారు అని చెప్పి చాటి చెప్పినటువంటి వారు నరేంద్ర మోడీ గారు. కనుక దృఢమైనటువంటి నిర్ణయాలు, నిన్న మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదేమో అని చెప్పి భావించే విధంగా 370 అధికరణ ఉండేది. కానీ ఎవ్వరూ కూడా సాహసించలేదు ఆ 370 అధికరణ తొలగించడానికి. కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీ 40-50 సంవత్సరాల కింద చెప్పిందో, ఏక్ దేశ్ మే దో నిషాన్, దో ప్రధాన్, దో సంవిధాన్ నహీ హో సక్తే, అంటే ఒకే దేశంలో 2 ప్రధానులు, 2 జాతీయ చిహ్నాలు, 2 రాజ్యాంగాలు ఉండటానికి వీల్లేదు అని చెప్పి భావించిందో, ఆ 40-50 సంవత్సరాల భావనకి కట్టుబడి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 370 అధికారిని చాలా ధైర్యంగా తొలగించగలిగారు. కనుకనే ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన దేశంలో ఒక భూభాగం అని చెప్పేటువంటి భావన మనందరికీ ఈనాడు కలుగుతుంది. అదేవిధంగా
ముస్లిం మైనారిటీ సోదరిమణులు ట్రిపుల్ తలాక్ కి సంబంధించి ఎవరూ కూడా సాహసించలేదు దాన్ని తొలగించడానికి. కానీ ఈ ట్రిపుల్ తలాక్ అనేటువంటి అంశం కేవలం మహిళల జీవితానికి ముడిపడినటువంటి అంశం కాదు. ఒక కుటుంబంలో ఒక మైనారిటీ సోదరిమణి తన భర్త ముమ్మారు తలాక్ అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ తండ్రి కళ్ళ ముందు బాధపడుతూ నిలబడినప్పుడు ఆ తండ్రి అనుభవించేటువంటి బాధ ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి.